కరోనా వ్యాక్సిన్ మ్యాక్సిమం అందరూ వేయించుకునే ఉంటారు, ఎందుకంటే దానివల్ల మనకి కరోనా రాకుండా ఉంటుందని. ఆ కరోనా వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు లేదా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, వచ్చే అవకాశం కూడా ఉందంట. ఇది చెప్పింది కూడా కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనికా. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ ఏం చెప్పిందో ఈ వీడియోలో చూద్దాం రండి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం మనం గమనించాం. బాడీ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం వంటివి. వాటిని బట్టి టీకా బాగా పనిచేస్తుంది అని మనం అందరం అనుకున్నాం. తెలియని వాళ్ళు డాక్టర్స్ని అడిగినప్పుడు కూడా అలానే అన్నారు. కానీ ఆ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది. చివరికి వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు. అయితే ఒక వ్యాక్సిన్ వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసుకుని ఇది సురక్షితమైనదా కాదా అని నిర్ధారించిన తర్వాతే వెయ్యాలి. కరోనా టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్ల మందికి వేశారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ ని తయారు చేసిన బ్రిటిష్ ఫార్మా జైంట్ అయిన ఆస్ట్రాజెనికా కంపెనీ తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వల్ల రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎట్టకేలకు అంగీకరించింది. కోవిషీల్డ్ వల్ల వచ్చే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆస్ట్రాజెనికా కంపెనీ మెన్షన్ చేసినట్టు బ్రిటిష్ పత్రిక అయిన టెలిగ్రాఫ్ చెప్పింది. కోవిడ్-19 టైంలో ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను పూణేలోని సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ వ్యాక్సిన్ ని దేశంలో ప్రతి ఒక్కరికి వేశారు అనే విషయం మనకు తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చే వాటిని టీటీఎస్ అంటారు. టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మెదడులో, పేగుల్లో రక్తం గడ్డగట్టడం, మరి కొన్నిసార్లు కళ్ళు, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. వీటిని టైర్ 1 అంటారు. టైర్ 2లో ప్లేట్లెట్స్ కౌంట్ 155,000కు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం యువకుల్లో ఎక్కువగా జరుగుద్దంట. అసలు ఈ టీటీఎస్ రావడానికి కారణం రక్తం గడ్డకట్టడంలో పాల్గొన్న ప్రోటీన్లపై యాంటీబాడీస్ దాడి చేయడం ద్వారా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఈ టీటీఎస్ యొక్క సిమ్టమ్స్ తీవ్రమైన కాళ్ళలో వాపు, బ్రీతింగ్ ఇష్యూస్, మూర్ఛలు వంటి సమస్యలు వస్తాయంట. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై బ్రిటిష్ కోర్టులో పలు వ్యాఖ్యలు వచ్చాయి. ఈ టీకా వల్ల రేర్ కేసెస్ లో మరణాలు, తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతుందని ఆరోపిస్తూ హైకోర్టులో దాదాపు 51 కేసులు విచారణలో ఉండగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోవిషీల్డ్ పై జమ్మీ స్క్వాట్ అనే వ్యక్తి ఫస్ట్ కేసు వేశాడు. ఏప్రిల్ 2021లో తనకు వ్యాక్సినేషన్ చేశారని, దీనివల్ల రక్తం గడ్డగట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతను ఆరోపించారు. టీకా వల్ల తను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని వైద్యులు తన భార్యకు 3 సార్లు చెప్పారని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలేమీ ఆస్ట్రాజెనికా కంపెనీ పట్టించుకోలేదు. 2022 ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్లో ఒకదానిలో కోవిషీల్డ్ వల్ల చాలా అరుదైన టీటీఎస్ సిండ్రోమ్కి కారణమవుతుందని అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఆస్ట్రాజెనికా ఇలా చెప్పింది. ఆస్ట్రాజెనికా టీకా చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరించింది. దీనికి గల కారణం తెలియదు అని, టీకా తీసుకోని వారిలోనూ టీటీఎస్ సంభవించవచ్చు, ఈ కేసుల్లో వైద్య నిపుణుల ఆధారంగా ఒక అంశం ఉంటుంది అని ఆస్ట్రాజెనికా పేర్కొన్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. స్కాట్ ఆరోపణల విషయానికి వస్తే, చట్టపరంగా రక్షణ కోసం లోపాన్ని అంగీకరించడంతో బాధితులకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీకా సైడ్ ఎఫెక్ట్ పై 2023లో ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన 2023 స్టాట్స్కి విరుద్ధంగా ఉంది. ఈ టీటీఎస్ సిండ్రోమ్ టీకా వల్ల వస్తుందని మేము ఒప్పుకోమంది. టీకా చాలా డిఫెక్టివ్గా ఉందని, దాని సమర్థత చాలా ఎక్కువ చేసి చూపారన్న జమ్మీ స్కాట్ న్యాయవాదుల వాదనలను ఆస్ట్రాజెనికా కంపెనీ ఖండించింది. ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హార్ట్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు అనేక టెస్టుల్లోనూ తేలిన విషయం మనకు తెలిసిందే. ఏదేమైనప్పటికీ WHO చెప్పిన ప్రకారం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.